ఇది మీరు స్పష్టంగా చూసిండ్రు. కేసీఆర్ గారు ఆనాటి ఢిల్లీలో జరిగిన అపెక్స్ కౌన్సిల్ మీటింగ్లో పెన్నా నది ప్రస్తావన కానీ నీళ్లు ఆంధ్రప్రదేశ్కి ఇచ్చే ముచ్చట కానీ ఎక్కడ అందులో ఒక్క మాట మాత్రం కూడా లేదు. పాయింట్ నెంబర్ 2, కేసీఆర్ గారు రెండవ లెటర్ రాశారు. ఇది 2/10/2020 కేసీఆర్ గారు రాసిన లేఖ. 2/10/2020 ఇందులో చాలా స్పష్టంగా ఏం చెప్పిండ్రో కేసీఆర్ గారు కూడా చూడండి ఒకసారి. డియర్ శ్రీ గజేంద్ర షెకావత్ జీ కేంద్ర మంత్రికి రాశారు. ఏమని? యూటిలైజేషన్ ఆఫ్ గోదావరి వాటర్స్ గురించి ఏం రాశారు? ఇన్ దిస్ కాంటెక్స్ట్ it is worth noting that as per 53 years of Central Water Commission gauge records, at the last gauging station on Godavari River, Annexure 8, at least 3,000 TMC of water flows into the Bay of Bengal. After the utilization of both the states of Telangana and Andhra Pradesh, the erstwhile state of Andhra Pradesh itself allocated 65.13 of the Godavari waters to Telangana region. The 3,000 TMC of water flowing into the sea annually can be used as pro rata basis based on the total water requirement for irrigation, industry, drinking water. Telangana will use 1950 TMC water per year. Telangana will use 1950 TMC of water per year in comparison to present allocation of 967 TMC. ఎంత స్పష్టంగా చెప్పిండ్రు. ప్రస్తుతం ఉన్న 968 కాక ఈ 3000లో కూడా మాకు 1950 TMCల నీళ్లు మా హక్కు. అంటే 1950 ప్లస్ 968 అంటే 2918 TMCల నీళ్లు మా హక్కు అని కేంద్ర మంత్రి షెకావత్కు 2020లో కేసీఆర్ గారు రాసిన లెటర్. ఎంత? 2918 TMCలు తెలంగాణ హక్కు అని స్పష్టంగా కేసీఆర్ గారు రాసిన లేఖ. మిస్టర్ రేవంత్ రెడ్డి ఫైల్లో ఉంటే తెప్పించుకొని చదువు. మీ ఇరిగేషన్ డిపార్ట్మెంట్ని అడిగితే ఈ లెటర్ తెచ్చిస్తారు, చదువు. ఇది ఒక ప్రూఫ్. అంటే ఆయన ఏం మాట్లాడతాడు? మొత్తం వదిలేసిండు. ఈ పుణ్యాత్ముడు నిన్న జ్ఞానోదయం అయింది. ఇదే విషయం నేను చెప్పిన. మొదలు ఏం చేసిండు? ఢిల్లీలో పోయి లేలే మాకు 1000 ఇస్తే చాలు. మిస్టర్ చంద్రబాబు నాయుడు 500 కృష్ణాలు ఇయ్యి, 1000 గోదావరిలు ఇయ్యి, ఇక మిగతా నువ్వు ఏమన్నా చేసుకో, ఎన్నన్నా కట్టుకో. బ్లాంకెట్ ఆర్డర్ ఇచ్చిండు. ఆ రోజు నేను ప్రెస్ మీట్ పెట్టి అడిగినా, నువ్వు ఎవడివి? నువ్వు కేవలం కాపలదారుడివి. తెలంగాణ ప్రయోజనాలు చంద్రబాబు నాయుడుకు ఆంధ్రాకు దారాదత్తం చేసే హక్కు నీకు లేదు. ఇది రాష్ట్రం. ఈ రాష్ట్రంలో ప్రజలు ఉన్నారు, ప్రజాస్వామ్యం ఉన్నది, ప్రతిపక్షం ఉన్నది. నువ్వెవడి 1000 TMC వేయడానికి మిస్టర్ రేవంత్ రెడ్డి అని నేను ప్రెస్ మీట్ పెట్టి ఆ రోజు అడిగితే ఇప్పుడు జ్ఞానోదయం అయింది ఆయనకు. ఇప్పుడు అది కూడా ఒకసారి చూడండి వీడియో. మొదలేం మాట్లాడిండు, మధ్యలో నేనేం మాట్లాడినా, నిన్న ఎట్లా మాట మార్చిండో, రేవంత్ రెడ్డి ఊసర వెల్లుల్లాగా రంగులెట్లా మారుస్తాడో, రేవంత్ రెడ్డికి జ్ఞానోదయం ఎట్లయిందో ఒక్కసారి చూడండి. కృష్ణా బేసిన్ మీద 500 TMCలు, గోదావరి బేసిన్ మీద దాదాపు 1000 TMCలకు మీరు బ్లాంకెట్ ఎన్ఓసి ఇవ్వండి. ఆ తర్వాత మీరు ఏ ప్రాజెక్టులు అయినా కట్టుకోండి, మాకు అభ్యంతరం లేదు. కేసీఆర్ గారు గోదావరి నదిలో మాకు 963 TMCల నీళ్లు కేటాయించారు. అయితే దీని తర్వాత కూడా 3000 TMCలు సముద్రంలో కలుస్తున్నాయని సెంట్రల్ వాటర్ కమిషన్ లెక్కలు చెప్తున్నాయి. ఆ 3000 TMCల్లో కూడా ఇదే ప్రోరాటా ప్రకారంగా మాకు 1950 TMCల నీళ్లు కావాలి. 1950 TMCలు మాకు కావాలి గోదావరిలో. ఎందుకంటే మా హైదరాబాద్ నగరం 1 కోటి జనాభా ఉంది, 30 లక్షల మంది మైగ్రెంట్ వర్కర్స్ ఉన్నారు. హైదరాబాద్ లో పారిశ్రామిక అవసరాలు, తాగునీటి అవసరాలు, భవిష్యత్ అవసరాల దృష్ట్యా గోదావరిలో 1950 TMCల నీళ్లు ఈ 3000లో మా వాటా. ఈ 3000 సముద్రంలో కలిసే దాంట్లో మా లెక్క 1950 TMCల నీళ్లు ఇవి మాకు ఇవ్వాలి అని కేంద్ర జలవనరుల శాఖకు ఆనాడు కేసీఆర్ గారు రాసిండు. అంటే ఇప్పుడు మనకు వస్తున్న 968 కాక మరో 1950 మా లెక్క అని కేసీఆర్ చెప్పిండు. నికర జలాలలో ఏ విధంగా అయితే ప్రపోర్షనేట్ గా 968 TMC మనకు, 518 TMC ఆంధ్రప్రదేశ్కి వచ్చిందో, అదేవిధంగా గోదావరిలో ఉండే మిగులు జలాలు కావచ్చు, గోదావరిలో ఉండే వరద జలాలు కావచ్చు, ప్రపోర్షనేట్ గా తెలంగాణకు కూడా ఒక రైట్ వస్తుంది. కృష్ణా బేసిన్ మీద 500 ఎప్పుడు సోయ వచ్చింది నాకు చూసి అది మళ్ళీ డేట్ పెట్టుబట్టిగా కృష్ణా బేసిన్ మీద 500
ఫస్ట్ 18/6/2025 నాడేమో 1000 ఇచ్చేయి, నీకు అంత నువ్వు ఏమన్నా చేసుకో చంద్రబాబు నాయుడు, నువ్వు ఏం చేసుకున్నా పర్వాలేదు, బ్లాంకెట్ ఆర్డర్ ఇచ్చి పరిచాడు. అరే నువ్వే అయ్యే నీకు అట్లా 1950 మనది ఉన్నది 2918 అని నేను 19 జూన్ 2025 నేను మాట్లాడినా. ఆయన 18 నాడు మాట్లాడితే తెల్లారి 19 నాడు నేను మాట్లాడినా. నిన్నటి జ్ఞానోదయం అయింది ఆయనకు. నిన్న 1 జూలై నాడు లేలే మా వాటా ఉంది అందులో కూడా 65% మా లెక్క ఉన్నదని నిన్న తెలివికెచ్చిండు. అంటే గోదావరిలో 1000, కృష్ణాలో 500 జాలు అని గొప్పలు చెప్పిన రేవంత్ రెడ్డికి మిగులు జలాల్లో కూడా తెలంగాణ వాటా ఉంటుందని బీఆర్ఎస్ పార్టీ ఆయన జ్ఞానోదయం చేసింది. బీఆర్ఎస్ ప్రశ్నించకుండా ఉంటే నీ నోటు దురిస్థానం వల్లనో నీ అవగాహన లేమితోనో ఇవాళ తెలంగాణకు ఎంత నష్టం అవుతుండే? మేము అడగకపోతే ఇవాళ తెలంగాణకు ఎంత నష్టము? అదే పట్టుకొని ఇక 1000 ఇచ్చేస్తే మొత్తం నాకే అంటే ఏమైపోతుండే తెలంగాణ? ఇది బీఆర్ఎస్ సాధించిన విజయం, రేవంత్ రెడ్డికి జ్ఞానోదయం కలిగించింది. ఇంకో మాట అన్నాడు, ఈ 3000 ఎడికేలు వచ్చింది. ఇప్పుడు మీరే చూసిండ్రు, కేంద్ర ప్రభుత్వానికి కేసీఆర్ గారు రాసిన లేఖలోనే స్పష్టంగా చెప్పిండ్రు, యాజ్ పర్ ద సెంట్రల్ వాటర్ కమిషన్ గేజ్ రికార్డ్స్ 3000 TMC ఈజ్ గోయింగ్ ఇన్ టు సీ అని కేసీఆర్ గారు చెప్పారు. ఈయన అంటాడు ఈ 3000 అనే బ్రహ్మ పదార్థం కేసీఆర్ కనుక్కున్నాడు, ఇది 6 వచ్చిందని మొన్న మాట్లాడిండు. నిన్నేమంటుండు, లేదు అందులో కూడా మా షేర్ ఉంది అని నిన్న అన్నాడు. అది అసలు 7 వచ్చిందో నేను సెంట్రల్ వాటర్ కమిషన్ రికార్డ్ చూపిస్తా ఒకసారి మీకు. CWC రికార్డ్ చూపి, ఇగో ఇది, దిస్ ఈజ్ ద CWC రికార్డ్. ఏ సంవత్సరం ఎన్ని TMCలు సముద్రంలో కలిసినాయి, ఇయర్ వైజ్ ఉంది. లాస్ట్కు మరి అది లాస్ట్కు పెట్టు 57 సంవత్సరాల యావరేజ్, 57 సంవత్సరాల యావరేజ్ తీస్తే ఎంత ఉందంటే 3102 TMCలు సముద్రంలో కలుస్తున్నట్టు. 57 సంవత్సరాల యావరేజ్ సముద్రంలో కలిసిన నీళ్ళు. ఇది కేసీఆర్ లెక్కనో తెలంగాణ లెక్క కాదు, ఇది కేంద్ర ప్రభుత్వం యొక్క సెంట్రల్ వాటర్ కమిషన్ లెక్క. గిదే మాట కేసీఆర్ చెప్తే రేవంత్ రెడ్డికి ఏమో ఆఫ్ నాలెడ్జ్ ఆయే, సగం సగం తెలిసాయే, ఏమంటారు పని తక్కువ లొల్లు ఎక్కువ. ఏం చేసిండు, ఇది ఏడ కనిపెట్టిండు, ఇది కేసీఆర్ ఏమో బ్రహ్మ పదార్థం కనిపెట్టిండు. ఎవరు కనిపెట్టారు? సెంట్రల్ వాటర్ కమిషన్ కనిపెట్టిండు. ఇది నిన్న కొద్దిగా అంత నీకు అర్థమైనట్టుంది, లేదు అందులో కూడా మా లెక్క ఉంది, మా వాటా ఉందని నిన్న స్టార్ట్ చేసినావు నువ్వు. తర్వాత గోదావరి బనకచెర్ల అనే ప్రతిపాదన 2021-22 ప్రాంతంలో మనం నది మార్గంగా నీళ్లు తేవాలని బీఆర్ఎస్ చెప్తే జగన్మోహన్ రెడ్డి వినలే. వాళ్ళ ఇంజనీర్లు వాళ్ళ డిపార్ట్మెంటు ఏం చెప్పిందో, ఇది ఇంట్లో నది మార్గంగా వస్తే తెలంగాణ వాళ్ళు నాగార్జున సాగర్లో తీసుకుంటారు, తెలంగాణ వాళ్ళు శ్రీశైలంలో తీసుకుంటారు అనుకున్నారు. ఆ రోజు తెలంగాణకు టచ్ లేకుండా మేము ఆంధ్రాకి వెళ్ళి మా భూభాగం నుంచే నీళ్లు మళ్ళిస్తామని వాళ్ళు ప్రతిపాదన ఆ రోజు తయారు చేసిండ్రు. ఆ రోజు తయారు చేస్తే కేసీఆర్ గారు నన్ను ఆదేశించారు. అఫ్కోర్స్ ఐఎమ్ ద ఫైనాన్స్ మినిస్టర్, నేను నీటిపారుదల మంత్రి కాదు. కానీ కేసీఆర్ గారు నువ్వు ఢిల్లీకి వెళ్ళి కేంద్ర మంత్రి షెకావత్ను కలిసి గోదావరి బనకచెర్ల ప్రాజెక్టు ముందుకు పోవద్దు, దీన్ని ఆపాలే, దీన్ని ఎట్టి పరిస్థితుల్లో అనుమతులు ఇవ్వద్దని చెప్పి నువ్వు పోయి కలిసిరా అని చెప్తే ఆనాటి మా ఎంపీలు మేమందరం కూడా వెళ్ళి కేంద్ర మంత్రి షెకావత్ గారిని కలిసి దీన్ని ముందుకు తీసుకుపోవద్దని లెటర్ ఇచ్చిన. అది లెటరు డేట్ చెప్తా చూడండి, 10 జూలై 2023. దాని మీద షెకావత్ గారి సంతకం కూడా చూడండి మీరు, 24/7/2023 షెకావత్ గారి సంతకం ఎండార్స్ చేసిండు ఆయన సెక్రటరీకి. నేను ఆ రోజు కేసీఆర్ గారి ఆదేశాలతో వెళ్ళాను. The state of Andhra Pradesh is unilaterally and illegally either expanding many components or constructing new projects which are part of the overall Polavaram project on the behest of using flood waters. Ani last paragraph chalta vinandi. It is requested to intervene and direct the state of Andhra Pradesh to stop from proceeding Godavari Penna link and also the unapproved construction of the lift scheme from the dead storage of Polavaram reservoir which are affecting the riparian rights of Telangana. ఆ రోజు 2022లో వాళ్ళు స్టార్ట్ చేయగానే ఢిల్లీకి స్వయంగా కేసీఆర్ ఆదేశాలతో వెళ్ళి గోదావరి పెన్నా లింకును ఆపాలని ఆనాటి కేంద్ర మంత్రి షెకావత్కు లేఖ ఇచ్చినాం మేము. నువ్వేమో చీకటి ఒప్పందం చేసుకున్నావు, కానీ మేము ఆ రోజు బహిరంగంగా మేము రాసిన లేఖ, దాని మీద సంతకాలు, డిపార్ట్మెంట్ అన్ని ఫైల్ నోట్ కూడా ఉంది చూడండి.